అధికారంలో ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ నేతను వివాదాలు వెంటాడాయి. దశాబ్దం పాటు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తనకు ఎదురే లేదంటూ విర్రవీగి రాజకీయంగా చక్రం తిప్పారు. పవర్ పోయిన తర్వాత కేసులు నమోదయ్యాయి. దీంతో అరెస్టు భయంతో విదేశాలకు పారిపోవడం విమర్శలకు తావిచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్వదేశం వచ్చి నియోజకవర్గ జనంతో పాటు పార్టీ కేడర్తో మమేకమవుతున్నారు. ఇన్ని వెరైటీ క్యారెక్టర్లున్న ఆ నేత ఎవరు? ఆ మాజీ ఎమ్మెల్యే చుట్టూ అల్లుకున్న వివాదాలేంటి? ప్రస్తుతం ఆ నేత చేస్తున్న ప్రకటనలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కేసులు బుక్ అవడంతో సైలెంట్ గా దేశం దాటేసిన నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇప్పుడు రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి నియోజకవర్గంలో వాలిపోయారు. పైగా వేధింపులు సాధింపులు అంటూ సెంటిమెంట్ పండించి పొలిటికల్ ప్రకటనలు చేస్తున్నారు. నాడు వణికించిన కేసుల భయం ఇప్పుడు పోయింది. షకీల్ 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఈయన హవా కొనసాగింది. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి వివాదాలు మూటగట్టుకున్నారు. బోధన్ ప్రాంతాల్లో ఇసుక దందా, బియ్యం అక్రమ వ్యాపారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రైస్ మిల్లులో అక్రమాలు, రియల్ ఎస్టేట్ గొడవలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపులు, వసూళ్లు, ఇలా పలు అంశాలు షకీల్ మెడకు చుట్టుకున్నాయి. కొన్ని కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో ఈయన కొడుకు చేసిన యాక్సిడెంట్ దుమారం రేపింది. ఈ కేసులో కూడా షకీల్ ఇరుక్కున్నారు. గత 10 ఏళ్లలో మూటగట్టుకున్న ఇలాంటి వివాదాలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి మొహం చాటేశారు. 16 నెలల పాటు దుబాయ్లో ఉన్నారు. వివిధ కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో అక్కడే ఉండిపోయారు. ఇటీవల షకీల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం బోధన్లో అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు అనుమతిచ్చిన పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారనే ప్రచారం జరిగినప్పటికీ అలా జరగలేదు. ప్రస్తుతం బోధన్, హైదరాబాద్ లో ప్రజలు, నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. ఇటీవల బోధన్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి మౌనం వీడారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, పోలీస్ కేసులపై మనసులోని మాట చెప్పారు. తన కుటుంబాన్ని అక్రమంగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. తనపై జరుగుతున్న కుట్రలన్నిటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కారణమన్నది షకీల్ వాదన. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి పన్నాగం పన్నారని కార్యకర్తల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. కేసులకు భయపడి దుబాయ్ వెళ్లలేదని, అనారోగ్య సమస్యలతో అక్కడే ఉండాల్సి వచ్చిందని క్యాడర్ కు చెప్పుకొచ్చారు. పైగా కక్ష సాధించడానికి తనతో పాటు కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. పోలీస్ కేసుల్లో ఇరుక్కున్న షకీల్ కొంతకాలం బోధన్ ప్రజలతో పాటు పార్టీకి దూరంగా ఉండడంతో నియోజకవర్గ బాధ్యతలను భార్య అయేషా షకీల్ చూసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ సైతం తమకు దిక్కెవరంటూ పార్టీ పెద్దలను కలిశారు. కొత్త ఇన్ఛార్జిని నియమిస్తామంటూ పార్టీ పెద్దలు సూచనప్రాయంగా చెప్పడంతో ఇక షకీల్ ను పక్కన పెట్టినట్టేనన్న ప్రచారం జరిగింది. బోధన్ సమన్వయకర్త మార్పు తథ్యమని ప్రచారం జరిగిన సమయంలో నేనున్నానంటూ షకీల్ మళ్లీ వచ్చేశారు. అది కూడా తన తల్లి మరణంతో తప్పని పరిస్థితుల్లో తిరిగి రావాల్సి వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకుని మళ్లీ రాజకీయ కార్యకలాపాలు పెంచుతున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానంటూ భరోసా ఇస్తున్నారు. అయితే ఈ ఎత్తుగళ్లు కూడా వ్యూహాత్మకమేనని గులాబీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. షకీల్ మౌనం వీడటం వెనుక భవిష్యత్ రాజకీయాల ప్లాన్ ఉందని భావిస్తున్నారు. క్యాడర్ కు అందుబాటులో ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు పార్టీకి అటు ప్రజలకు మళ్లీ చేరువ కావాలన్న ప్లాన్ లో ఉన్నారు. పార్టీ పెద్దలు సైతం మేమున్నామనే భరోసా ఇచ్చారుట. దీంతో ఈయన బోధన్ కేంద్రంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటిక ఆలస్యం చేయకుండా ముమ్మరంగా జనంలో తిరిగితే ఒకవేళ అరెస్ట్ అయినా జనంలో సానుభూతి వస్తుందని లెక్కలేసుకుంటున్నట్టు సమాచారం.
అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారంటూ పదే పదే ప్రచారం చేయడం కూడా అందులో భాగమే అంటారు. కానీ షకీల్ రీ ఎంట్రీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఇన్ని ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి మరి.